బావా చెప్పేయండి. ఎవ్వరు దక్కున్న గుంతలో వాళ్ళే వాడతారు అంటే ఏంది? పెన్లాంను ప్రభుత్వంను ఏరి కోరి మరి ఎన్నుకుంటాం, కానీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మా మీదకి తిరగబడతారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు పడమర దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు పడమర దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. ఏమైంది చెల్లి ఏడుస్తున్నావు? అన్నయ్య నాతో పెద్ద తప్పు జరిగిపోయింది అన్నయ్య. ఏం జరిగింది చెల్లి? నేను షాపింగ్కి వెళ్ళానా, అక్కడ సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయా అన్నయ్య. అక్క, ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క? ఆ మాత్రం కూడా తెలీదా తమ్ముడు? మనం ఎండలో ఓటేయడానికి లైన్లో నించుంటాం కదా తమ్ముడు, అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి. మొన్నటిదాకా కిడ్నీలలో రాళ్ళొచ్చే ఉంటేవి, పొద్దుగాల లేచి పరిగడుపున 1 లీటర్ నీళ్లు తాగితే ఏమైతుంది? ఉత్త నీళ్లు తాగుడు అంటే బాగా కష్టమైతుంది. పోనీ ఒక కోటర్ మందు గిట్ల కలుపుకొని తాగన్నా మరి? ఆ మందు కాదు కలుపుకొని తాగేది, పొలాన్ని కొట్టే మందు కలుపుకొని తాగు, పీడ వదులుతది. గింతనన్న చెత్తకు సిగ్గు, మానవ ఇజ్జతి, లజ్జ ఉండాలే. కోటర్ కలుపుకొని తాగుతాడట కోటర్ సిగ్గులేనోడు.